హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు అయితే 10th క్లాస్ తెలంగాణ 10th క్లాస్ వాళ్ళ కోసం చాలా యూజ్ అయ్యేటటువంటిది 10th క్లాస్ మ్యాథ్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అయితే పెట్టిస్తున్నాం కదా. ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ అయితే మనం ఇంపార్టెంట్ పెట్టడం జరిగింది. గెస్ట్ క్వశ్చన్స్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటన్నది ఇక్కడ కొన్ని చాప్టర్స్, ఒక 7th చాప్టర్ 8th చాప్టర్, ఒక 2 చాప్టర్స్ అయితే డిస్కషన్ చేద్దాం. ఇవి చేసుకున్నట్లయితే, ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి అనేటటువంటిది చాలా చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో ఉంది. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయితే అంతమంది సబ్స్క్రైబ్ చేసి చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. 1,00,000 సబ్స్క్రైబర్స్ చాలా త్వరగా రీచ్ అవుతాము. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే ఇక్కడ 7th చాప్టర్ చూడండి, కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నది మనం ఇక్కడ మీకు చూద్దాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. సో ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు పబ్లిక్ ఎగ్జామ్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 5 ఉంది కదా, ఎగ్జాంపుల్ 5 అయితే ఒకటి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 8 ఒకటి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 9 కూడా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే 7.1 ఎక్సర్సైజ్ ఉంది చూడండి. సో ఈ ఎక్సర్సైజ్లో వచ్చేసి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అయితే బాగా ప్రిపేర్ కాండి. ఇంకా 6th క్వశ్చన్ ఒకటి చేయండి. ఇకపోతే మీకు ప్రూవ్ దట్ అంటే ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చేసేసి మనకి రెక్టాంగిల్, స్క్వేరు, రాంబస్, ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో అట్లాంటి క్వశ్చన్స్ అయితే ఒక 1 or 2 చూడండి. అది 9th క్వశ్చన్లో ఉంది. సో 9th క్వశ్చన్లో ఉంది. అదేవిధంగా 7th 8thలో కూడా ఉన్నాయి కదా, ఒకసారి అయితే చూడండి. ఇందులో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బాగా ప్రాక్టీస్ చేయాల్సిన ఏంటి అంటే 10th 11th 12th 13th క్వశ్చన్ అయితే బాగా ప్రిపేర్ కాండి. ఒకసారి 15th క్వశ్చన్ కూడా చూడండి. ఇకపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు అందులో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఇందులో ఇంక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో వచ్చేసేసి ఎగ్జాంపుల్ 11 ఉంది చూడండి. ఎగ్జాంపుల్ 11 అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 14 చూడండి. ఎగ్జాంపుల్ 14 ఉంది కదా, ఎగ్జాంపుల్ 14, ఎగ్జాంపుల్ 15 కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 17 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్, ట్రెసెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ ప్రిపేర్ కాండి. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ కాండి. 4th 5th వరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఇందులో వచ్చేసేసి నెక్స్ట్ 10th క్వశ్చన్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఇది బేసిక్ క్వశ్చనే కాబట్టి ఇది అందరికీ తెలుసు, ఒకసారి అయితే చూడండి. ఇకపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి పోయే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదా కొనియర్ పాయింట్స్ అని ప్రూవ్ చేయమంటారు. సో అవి అయితే ఒకసారి చూడండి. ఇందులో వచ్చేసి 19th క్వశ్చన్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత 20th క్వశ్చన్ ఆల్రెడీ మీకు తెలుసు, ఎగ్జాంపుల్ 20th. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 21 ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ 22 చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బి వాల్యూ కనుక్కోవటం ఉంది, బి వాల్యూ కనుక్కోవటం ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 7.3లో చూసినట్లయితే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే కొలినియర్ పాయింట్స్ అని ప్రూవ్ చేయమంటాడు. అంటే ట్రయాంగిల్ ఏరియా 0 అని ప్రూవ్ చేయాలి కదా. సో ఒకసారి చూసుకోండి. సెకండ్ బిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కే వాల్యూ కనుక్కోమంటాడు. ఈ పాయింట్స్ ఇవే రావు, మీకు ఎగ్జామ్లో వేరే పాయింట్స్ వస్తాయి. ఏ వచ్చినా కూడా మోడల్ అయితే అదే కాబట్టి సెకండ్ బిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇందులో ఇంకా బాగా ఇంపార్టెంట్ మీరు చేసుకోవాల్సి అంటే థర్డ్ బిట్ ఒకటి చేయండి చాలు. దీంట్లో ఇవైతే తర్వాత 5th బిట్ హిరన్స్ ఫార్ములా యూజ్ చేయటం, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇందులో అయితే ఎక్కువ మీకు ఒకే ఫార్ములా మీద ఉంటాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో వచ్చేసేసి స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. సో ఇవన్నీ ఒకటే మోడల్లో 7.4లో ఇందులో ఒక 3-4 అయితే ప్రాక్టీస్ చేయండి, స్లోప్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఇది వీటితో పాటు కొన్ని మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఇంతకుముందు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ పేపర్స్ అయితే కొన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్. సో ఇది చాలా మందికి హార్డ్గా ఫీల్ అవుతుంది, చాలా కష్టంగా ఉందంటారు కదా.
సో ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే కన్స్ట్రక్షన్స్ 2 మోడల్ ఉంటాయి. ఆ 2 మోడల్ నేర్చుకోండి. బిగ్ క్వశ్చన్స్గా కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇక మిగతా ఏంటన్నది మీకు నేను చెప్తాను. ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. ఇందులో వచ్చేసి ఇక్కడ బీపీటీ థియరం ఉంది కదా, దీన్ని ఇది ఒకసారి ఈ థియరం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత పైథాగరస్ థియరం ఒకటి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ తర్వాత వస్తుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను చెప్తున్నా కదా, ఇందులో ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 4, ఈ 4 ఎగ్జాంపుల్ చేసుకోండి. ఇక్కడ అందుకనే మీకు కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్, అంటే సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయటం ఒకటి, తర్వాత ఒక లైన్ సెగ్మెంట్ చేసి అదే 5:3, 1:3 ఆ రేషియోలో డివైడ్ చేయమంటాడు. సో అది మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో 8th చాప్టర్లో ఎక్సర్సైజ్ 1 8.1 8.2 పర్ఫెక్ట్గా నేర్చుకోండి చాలు, ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు. అదేవిధంగా 8.1లో 9th క్వశ్చన్ చూడండి, కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పే కదా, అదొకటి. అదేవిధంగా 8.2 కూడా మొత్తం ప్రిపేర్ కాండి. 8.2లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7 అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 8.2 మొత్తం చేయాలని చెప్పే కదా. ఈ మొత్తంలో ఆల్రెడీ మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11, 12, 13 ఇక్కడ చూడండి, మీకు కన్స్ట్రక్షన్ ఉంది. కంపల్సరీగా 6 మార్క్స్కి అడుగుతారు. బిగ్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఇది అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏమీ చేయకపోయినా పర్లేదు, కానీ ఎక్సర్సైజ్ 1లో ఒక కన్స్ట్రక్షన్ ఉంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ 2లో ఇక్కడ 11, 12, 13 ఉన్నాయి. ఇవైతే కంపల్సరీగా నేర్చుకోండి. కంపల్సరీగా గ్యారంటీ క్వశ్చన్ అనమాట. సో వీటితో పాటు ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 ప్రాక్టీస్ చేయండి. ఇక మిగిలిన వాళ్ళు కొంచెం టాపర్స్ ఎవరైనా ఉంటే ఎక్సర్సైజ్ 3, 4లో కొన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. అందుకని నేను సిమిలర్ ట్రయాంగిల్స్లో ఎక్కువ పెట్టించట్లేదు, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు కాబట్టి ఒక 2 ఎక్సర్సైజ్ చేసుకోండి సరిపోతుంది. మ్యాక్సిమం వాటిలో ఉంచే మీకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే అవకాశం అయితే ఉంది. సో వాటితో పాటు కన్స్ట్రక్షన్స్. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరికొన్ని చాప్టర్స్ మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బై బై.